అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే రెండు కళ్ళు అవసరం. అయితే ఆ కళ్ళు తనని తాను చూసుకోలేవు. మరి అదేవిధంగా దేవుణ్ణి చూడాలంటే కూడా ఈ రెండు కళ్ళకు సాధ్యం కాదు. ఎంతో పుణ్యం చేసుకొని యోగా యజ్ఞ యాగాదులు చేసిన కొందరికి మాత్రమే దేవుణ్ణి దర్శించే భాగ్యం లభిస్తుంది. అయితే అందరికీ దేవుణ్ణి చూపిస్తా అంటున్నారు విరాట్ గురూజీ. దీంట్లో కండిషన్ ఏంటి అంటే అందరికీ కాదు, కొందరికే. సో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు విరాట్ గురూజీ. నమస్తే గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. జనరల్గా స్వామీజీ అనగానే మనకంతా కనిపించేది కాషాయ వస్త్రాలు, గడ్డం అది ఇది ఉంటుంది. మీరు నల్ల బట్టలు వేసుకున్నారు. ఇది మామూలుగా నేను రెగ్యులర్గా వేసుకునేదే. మీకు ఏమైనా కారణం ఉందా? కారణం ఏం లేదు. ఒక 3 సంవత్సరాల కిందట నేను అట్లాగా నా సాంప్రదాయం తీసుకొని ఉన్నాను. అందువల్ల నేను కొంచెం బ్లాక్ వాడతాను. వయసు కూడా చిన్నగానే కనిపిస్తుంది. చిన్నగా ఏం లేదా, పెద్దదే. మీరు గురుబోధ తీసుకోవటం అట్లాంటివి ఏమైనా చేశారా? ఖచ్చితంగానే. ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మీరు? నా ఆరాధ్యులు అంటే నా అనుష్ఠాన దేవతలు కొంతమంది ఉన్నారు. వాటిలో నేను ప్రధానంగా తీసుకునేది నా ఇష్ట దేవత, నా అనుష్ఠాన దేవత కూడా హనుమాన్. హనుమాన్ అనుష్ఠాన దేవత. ఓకే, హనుమాన్ ఉపాసకులు అనొచ్చు మిమ్మల్ని? ఖచ్చితంగా. అయితే మేము శివార్చన అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా మేము నిత్యార్చన చేస్తుంటాము. అలాగే అనుష్ఠాన దేవతల్లో కాళీ కూడా ప్రధానమైంది. కాళికాదేవిని కూడా పూజిస్తూ ఉంటారు. మాకు కులదేవత. ఎందుకు ఈ మార్గంలో రావాల్సి వచ్చింది? లేదు, నేను ఇప్పుడు రాలేదు. గత నాకు 20 సంవత్సరాలు అవుతుందండి నేను వచ్చి కూడా. అప్పటి నుంచి నేను సాధన చేసుకుంటూ ఉన్నాను. కొంతకాలం కిందట మాత్రం నేను మీడియా ముందుకు రావడం జరిగింది. సాధన అంటే ఏ విధంగా జరుగుతుంది అది? సాధన అంటే అనుష్ఠానం, అదే గురుముఖత కానీ లేదా మామూలుగా అనుష్ఠాన మంత్రం ఏదైనా సాధన చేయటం. చేసే విధానాలు కొన్ని విధానాలు ఉంటాయి. సాధారణంగా మామూలుగా దక్షిణాచార విధానమే చేస్తుంటాము. కాకపోతే బయటకు జనాలకు తెలియని విద్యలు కొన్ని చేసే విధానము ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అది గురుముఖత మాత్రమే చెప్పగలుగుతాం అన్నమాట. అంటే యాక్చువల్గా గురువు శిష్యుడికి మాత్రమే చెప్పగలిగే కొన్ని రహస్యాలు ఉంటాయి. అలా చేస్తే కనుక అతి తక్కువ టైంలోనే మీకు సిద్ధి చేసుకోవచ్చు. దక్షిణాచారం అన్నారు అంటే? దక్షిణాచారం అంటే ఇప్పుడు అందరూ సాత్వికమైన పద్ధతి, అందరూ పెద్దలు మన యోగులు అందరూ వాడే విధానం ఏదైతే ఉంటుందో అది దక్షిణాచార విధానమే తీసుకుంటారు. ఇంకో వామాచారం అని కూడా అంటూ ఉంటారు. అదేంటి? వామాచారం వాడతారు. వామాచారం వచ్చేసరికి పంచమకార సాధనలు వస్తాయి. వాటిల్లో బలి ప్రధానంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు కొన్ని విధానాలు ఉంటాయి అందులో వచ్చేసరికి. ఒక డౌట్, ఆంజనేయ స్వామి అనగానే సాధారణ భక్తులకు కానీ సాధారణ మాలాంటి వాళ్ళకు ఆంజనేయ స్వామికి సాష్టాంగ ప్రణామం చేయొద్దు, శనిదేవుడు ఉంటాడు, అది ఇది అని చెప్పి ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? బయట వాళ్ళ సంగతి ఏమో కానీ పెద్దలు అయితే చాలామంది చెప్తుంటారు. కానీ నాకు అనుష్ఠాన దేవత, ఎందుకంటే నాకు అనుష్ఠాన దేవత అంటే నాకు సర్వస్వం ఆయన. ఇంకా శని ఇంకొకళ్ళు ఏదో పట్టుకుంటారని మాకు ఎలాంటి అది లేదు. కానీ నాకు తెలిసి ఖచ్చితంగా అది వాస్తవం అయితే కాకపోవచ్చు. ఎందుకంటే మన గుళ్ళో ఏదైతే ఉంటుందో వాటిలో కూడా శటగోపాలు పెడుతుంటారు. అందులో శటగోపం పైన ఉండేది హనుమత్ పాదాలే కదా. అప్పుడు పాదాలు డైరెక్ట్గా నెత్తి మీద పెడుతున్నారు కదా శటగోపాన్ని. అంటే ఒక విధంగా ఆశీర్వాదం ఉన్నట్టే కదా. అప్పుడు మరి సాష్టాంగ దాన ప్రమాణం చేసిన రెండూ ఒకటే కదా. ఆయన పక్కన చూస్తేనే అని మీరు ఫీల్ అవుతున్నారు, అలాంటిది డైరెక్ట్గా నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా. అవును, అదిలాగే అదేం లేదు, అట్లాంటిది ఏం లేదండి. హనుమాన్ ఉపాసన ఇప్పుడు ఆయన ఏదో పట్టుకుంటారన్నప్పుడు మరి ఆయన ఏం చేస్తుంటాడని కూడా నేను కొంతమందిని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నమ్మి వచ్చిన వాళ్ళని ఎప్పుడు మోసం చేసిన దాఖలాలు లేవు. కలియుగంలో ప్రత్యక్ష సాధనలో దర్శనం ఇచ్చిన వాళ్ళలో హనుమాను ప్రథములుగా తీసుకుంటామండి. అంటే ఉపాసకులకి అది అర్థమవుతుంటుంది, సాధన చేసే వాళ్ళకి. అనుష్ఠాన దేవతలు నాకు ఆయనే అవుతుంది. ఆయన. సో హనుమాన్ దీక్ష కూడా ఈ మధ్య పాపులర్గా ఉంది. ఆ దీక్ష లాంటివి ఏమైనా ఇస్తుంటారా మీరు? లేదండి, మీరు చేసే దీక్షా విధానాలు వేరుగా ఉంటాయి. మావి చేసే దీక్ష మంత్ర సాధన ఇవన్నీ పూర్తి విరుద్ధం. అది అంటే మంత్ర సాధన చేస్తాం, కాకపోతే కొన్ని విధి విధానాలు వస్తాయి. మీరు మామూలుగా వేరే విధానం ఉంటుంది, అవి అది గురువు ముఖత చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు జనరల్గా మంత్రాలు తంత్రాలు అంటూ ఉంటారు. అది ఏంటి మంత్రాలు తంత్రాలు అంటే ఏంటి? మంత్రం అంటేనే శబ్ద రూపంలో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో, ఒక దేవత యొక్క శక్తి, ఆ దేవతకు ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో ఒక శబ్ద రూపంలో, ఒక అక్షర రూపంలో వస్తుంది. దాన్ని మనం శబ్ద రూపంలో ఉచ్చారణ చేస్తుంటాం. దాన్ని మనం చిన్న స్మరణ మాత్రం ఎప్పుడైతే చేస్తూ ఉన్నప్పుడు దేవతను ప్రసన్నం చేసుకోగలిగితే కనుక అదే దేవతని
ఆ మంత్రానికి ఉన్న శక్తి మాత్రం ఖచ్చితంగా అతనికి సిద్ధిస్తుంది. తంత్రము అనగానే తాంత్రికము అనిపిస్తుంది కదా, తాంత్రికం అంటే క్షుద్ర విద్య ఇట్లాంటివేనా? లేదు లేదు, తాంత్రికం అనేది ఏదైతే ఉంటుందో సింపుల్ వే, ఒక మాటల జనాలకి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక సింపుల్ వే, అంటే అతి తక్కువ టైంలో ప్రసన్నం చేసుకోవాలి దేవతని అంటే కనుక తంత్ర మార్గాన్ని తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవతకు ఇష్టమైనది ఏదైతే ఉంటుందో వాటిని తీసుకోవటం కానీ, నైవేద్యాలు కానీ, బలి అంటే కార్యక్రమాలు. అదొక విద్య, తంత్ర విద్య అంటారు. తంత్ర విద్య అనేది ఒక టెక్నిక్ మాత్రమే. ఇప్పుడు నేర్పించే వాళ్ళు ఉన్నారా తంత్ర విద్య? చాలా తక్కువగా ఉంటారు ఒరిజినల్గా అయితే. మామూలుగా అయితే గ్రంథాల్లో ఏమైతే ఉన్నాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మామూలుగా యూట్యూబ్లో పెట్టుకునే వాళ్ళు వీళ్ళు మాత్రమే వస్తారు. ఒరిజినాలిటీ వచ్చేసరికి మీరు ఎంత సాధన చేసినా కానీ ముందు దేవత ప్రసన్నం కావాలి కదా, దేవత సిద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే ఆ తంత్రం ఫలిస్తుంది. సిద్ధి చేసుకున్న వాళ్ళు కాకుండా బయట వేరే వాళ్ళు ఎవరు చేసినా కానీ ఆ మంత్రం ఏదైతే ఉంటుందో దాని ఫలితాన్ని పూర్తిగా ఇవ్వదు. మీరు తంత్ర విద్య నేర్చుకున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు నేర్పించే స్థాయికి వచ్చారా మీరు? అది చిన్న విషయం, మామూలుగా నేర్పించవచ్చు. కాకపోతే ఎవరికి పడితే వాళ్ళకి అట్లా చెప్పేది కాదు. అది ఓన్లీ దేవతా సంబంధమైన విధానం మాత్రమే చెప్తాము. బయట వేరే వేరే విషయాలకు వాటికి మనం అసలు వాటి జోలికి పోము. తంత్ర విద్య వచ్చిన వాళ్ళతో కాస్త దూరంగా ఉండాలి, భయపడుతూ ఉండాలి, వారు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని అంటారు. లేదండి, శాస్త్రం ఏదైతే ఉంటుందో విద్యలో సాధనలో ఎప్పుడైనా సరే ఇవి అన్ని విద్యలు ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఒక స్థాయికి రావడం జరుగుతుంది. ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఏది కష్టం ఉంటుంది. అంటే అన్ని విద్యల్లో మీకు అన్ని రంగాలుగా మంత్రాన్ని వాడగలిగితేనే, అలాంటి కెపాసిటీ ఉంటేనే ఒక సిద్ధిలో పరిపూర్ణత వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేవి ఏదో మంత్రాన్ని జపం చేసే విధానము కానీ ఏదైనా ఈ రూట్ ఉంది అంటే సాధారణంగా బయట ఇప్పుడు జరుగుతూ ఉన్నదో అది పూర్తి విధానం అయితే కాదు. ఖచ్చితంగా తంత్ర విద్య అనగానే భయపడాల్సిన పని లేదు. లేదు, ఖచ్చితంగా అది సింపుల్ వే అండి. తంత్ర విద్య అంటే దాంట్లో వేరే సపరేట్గా ఏమి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మామూలుగా దక్షిణాచార విధానంలో మంత్ర జపం మాత్రమే చేస్తుంటారు, మామూలుగా ఏదైనా నైవేద్యాలు పెడుతుంటారు. తంత్ర మార్గం వచ్చేసరికి హోమ విధానాలు కానీ కొంచెం వేరే వాటికి సంబంధించినవి వేరే వాడుతుంటారు. అలాగే బలి ప్రధానంగా వస్తుంది. దక్షిణాచార విధానంలో మీకు బలి తక్కువగా వాడుతుంటారు. అంటే బలి అనగానే ఈ మేకలు బలి ఇవ్వటం ఇదేనా? ఏం లేదండి, దేవతకు వచ్చేసరికి బలి కింద దాన్ని త్యాగం చేస్తారు. అంటే పూర్ణ ఫలాలకు సంబంధించిన ఏదైతే అంటే ఒక కొబ్బరికాయ కానీ, క్షీరాన్నం కానీ, కొబ్బరికాయ కొట్టడం కూడా బలి అంటారు. దానికి ఒక విధానం ఉంటుంది, ఒక విధాన పద్ధతిలో చెల్లిస్తారు. ఇప్పుడు మంత్ర విద్య తంత్ర విద్య అంటూ ఉన్నాం, రెండిటికి తేడా ఏంటి? రెండు ఒకటే వస్తుందంటే నేను చెప్పాను కదా, ఇది సిద్ధి చేసుకుంటేనే అది పని చేస్తుంటుంది. ఏది సిద్ధి చేసుకోవాలి? మంత్ర సిద్ధి చేసుకుంటే తప్ప నీకు తంత్ర సిద్ధి కాదు. ఏది ఈజీ అంటారు రెండిట్లో? లేదండి, మంత్రసిద్ధి అయిపోయిన తర్వాత మాత్రమే మీకు తంత్రసిద్ధి జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా ఒకటి ఉంటేనే ఇంకో దాన్ని మనం సాధించుకోగలం. ఏమైనా అతీత శక్తులు వస్తాయా ఈ విద్యలతో? ఖచ్చితంగా అది సాధకుడికి మాత్రమే. దానికి కొన్ని నియమ నిబంధనలు, గురుముఖత వాళ్ళు వాగ్దానం తీసుకుంటారు. ఖచ్చితంగా గురువు దగ్గర మనకు నేర్చుకున్నప్పుడు మాత్రం కొన్ని వాగ్దానాలు తీసుకొని చెప్తారు. అయితే చాలామందిని చూస్తూ ఉంటాం, ఈ తంత్ర విద్య మంత్ర విద్య వచ్చిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి పూజలు చేస్తున్న వాళ్ళు మాకు సిద్ధి కలగలేదు ఇంకా అంటూ ఉంటారు. అసలు సిద్ధి అంటే ఏంటి, ఎట్లా కలుగుతుంది, ఏమని చెప్పగలరా? సిద్ధి అనేది దేవతా దర్శనం కానీ కొన్ని లక్షణాలు మామూలుగా చెప్తారు. సిద్ధికి సంబంధించిన లక్షణాల్లో ఆ మంత్రస్మరణ, ఆ దేవతా స్మరణ ఎప్పుడైతే మీరు చేసినప్పుడు ఆ కళ్ళమంట నీళ్లు రావటం కానీ, ఆ దేవతా స్మరణ చేసినప్పుడు మన శరీరం పులకరించిపోవడం ఇట్లా జరుగుతుంది. అది సిద్ధి లక్షణాలు మాత్రమే వస్తుంది. మనకు సిద్ధి అయింది అనుకున్నప్పుడు మాత్రమే చేసేటప్పుడు ధ్యాన అవస్థ అంటే మీరు సంకల్ప సమాధి స్థితిలోకి మామూలుగా మీరు సమాధి స్థితిలోకి వెళ్ళి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నట్లయితే కనుక దీక్షా సమయంలో మీకు దేవత ఆ సమయంలో కనపడే అవకాశం ఉంటుంది. కొంతమంది గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి దండం పెట్టగానే ఆవలింతలు రావటం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, ఇందులో భాగంగానే అంటారా? అట్లాంటిది ఏం లేదు. అది మంత్ర ప్రయోగం చేసినప్పుడు మాత్రమే ఆవలింతలు కానీ లేదా శరీరంలో మార్పులు ఏదైతే వస్తాయో అది మీరు మంత్రాన్ని సిద్ధి చేసుకున్న తర్వాత మంత్రాది దేవత ఎప్పుడైతే ఆవాహన జరుగుతుందో అక్కడికి ఆ స్పర్శ వల్ల జరిగే మార్పులు సాధకుడు. అంతేగాని వీటికి వాటికి అసలు సంబంధం ఏం లేదు. ఆ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళకు. అది స్పర్శ అనేది ఒక సాధకుడికి మాత్రమే తెలుస్తుంది. దేవతా స్పర్శ అనేది అందరూ అనుభూతి చెందలేరు, సాధకుడికి మాత్రమే అది. ఖచ్చితంగా మీరు మంత్ర సిద్ధి చేసుకున్న సాధకుడికి మాత్రం దేవత వచ్చింది లేదనేది వాడికి ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. వాడు స్పర్శన అనుభూతిని కానీ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చెప్పవచ్చు, కాకపోతే కొన్ని అవి రహస్యంగా చెప్పేవి కాబట్టి వాటికి ఓన్లీ శిష్యులు వాళ్ళ వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, మంత్ర సాధన తంత్ర సాధన ఏమైనా సమయం ఉంటుంది? 6 నెలలు 3 నెలలు సంవత్సరం ఇట్లా? లేదు, యాక్చువల్గా మీకు మంత్రం ఏదైతే ఉంటుందో ఒక 41 రోజు సరిపోతుంది.
మంత్రసిద్ధిలోనే పూర్ణత్వం అనేసి వస్తుంది. అంటే అది కాకుండా సిద్ధులకు సంబంధించి ఏదైనా దేవత ద్వారా మీరు పొందాలి అని అనుకుంటే కనుక అప్పుడు మాత్రము 3 నెలలు 6 నెలలు సాధన చేయాల్సి వస్తుంది. 3 నెలలు 6 నెలల్లో కొన్ని అతీత శక్తులు మాత్రం సంపాదించుకోవచ్చు. ఏదో ఒక సిద్ధి మాత్రమే వస్తుంది. ఒకటి మాత్రమే. తర్వాత మళ్ళీ రిపీట్ మళ్ళీ కూర్చోవడమే. ఇంకో దానికోసం ఇంకోసారి. ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు మంత్ర సాధన తంత్ర సాధన చేస్తూ ఉన్నారు, ఆ దేవుళ్ళకు దగ్గరగా ఉన్నారు. ఇంకొక సాధకుడు ఎవరైనా మీరు పూజించే దేవతను కానీ మిమ్మల్ని కానీ కంట్రోల్ చేయటం, ఆధీనంలోకి తీసుకోవటం ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా? దేవతను కంట్రోల్ చేసుకోవాలనేది చాలా కష్టంగా ఉంటుందండి. అది ఒక స్థాయి దాటిన వాడు మాత్రమే చేయగలుగుతాడు. అంత స్థాయి దాటిన ఎవరైతే దాటుంటారో వాళ్ళు పూర్తిగా జ్ఞానం కలిగి ఉంటారు. అంటే దేవత విధానంలో పూర్తిగా తెలుసుకున్న వాడు ఎలా ఉంటుందంటే, మీరు అనుష్ఠానం చేసే దేవత నేను అనుష్ఠానం చేసే దేవతకి భేదమే ఉండదు. సకల దేవతలు పరబ్రహ్మ స్వరూపాలు, సకల మానవులు కూడా పరబ్రహ్మ నివసించేవాళ్ళు, పరబ్రహ్మ స్వరూపాలే. అలాగే కంట్రోల్ అనేది ఏం చేయటం ఏం లేదు. బట్ రిక్వెస్ట్ చేసుకునే కొన్ని విధానాలు ఉంటాయి. దేవుళ్ళను దేవతను వాళ్ళ శక్తి ద్వారా అదుపు చేయడం, సాధకుడు అదుపు చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు అయితే కొంచెం చేస్తుంటాడు. అంతేగాని శక్తిని తీసుకోవడం అనేది అది వేరే సిస్టమ్. అట్లా సాధ్యం కాదు అంటారు కొంతమంది, అంటూ ఉంటారు పలానా వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నారు అని. వాళ్ళు నేను కంట్రోల్ చేయలేరండి, వాళ్ళ దేవతను ఆపగలుగుతారు. ఈ సాధకునికి దూరంగా దేవతను జరపొచ్చు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పింది మీరు ఎలా ఉంటుందంటే, మీరు గొప్ప సాధకులు అనుకోండి, మీరు అధర్మ మార్గంలో వెళ్తున్నారు, శక్తిని వేరే విధంగా వాడుతున్నారు. అప్పుడు సాధకుడు ఏమని చేస్తుంటాడు అంటే, ఏదైనా మంచి కోరి దానివల్ల చేయాల్దలుచుకున్నప్పుడు ఏంటంటే, నీ దేవతను నేను కంట్రోల్ చేయగలుగుతాను, అంటే నీ శక్తిని నేను ఆపగలుగుతాను, నీ శక్తిని తీసివేయటం ఏదో ఒకటి చేస్తాను. చెడు పనులకు ఈ శక్తిని వాడుతున్నప్పుడు మీరు మీ వల్ల జనాలు నష్టపోతున్నారు అనుకున్నప్పుడు మాత్రమే నీ శక్తిని నేను కంట్రోల్ చేయగలుగుతాను. ఓకే, లేకపోతే అట్లాంటిది ఏమంటుంది అంటే ఎలాంటి ఇబ్బంది అయితే కలిగించం. జనరల్గా సాధన అనగానే జనరల్ పబ్లిక్ కూడా చేయొచ్చా? మాలాంటి వాళ్ళు కూడా ఈ సాధనలో ప్రయత్నం చేయొచ్చు? సాధారణంగా ఎవరైనా సరే తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం దక్షిణాచార విధానంలో మీరు సాత్విక పద్ధతిలో మీరు తీసుకోవాల్సిందే. ఫస్ట్ గురుమంత్ర సిద్ధి కానీ గురువు సంబంధించిన మంత్రాన్ని మీరు సిద్ధి చేసుకోగలరు. గురుమంత్ర సిద్ధి చేసుకోగలిగితే కనుక నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైనా దేవతను అనుష్ఠానం చేయడానికి అర్హులు అవుతారు. గురువు సమక్షంలోనే ఈ సాధన చేయాలి ఖచ్చితంగా. అంటే మీరు సిద్ధి కావాలనుకున్న విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సపోజ్ ఉగ్రదేవతారాధన సంబంధించి మీరు చేయాలి అనుకుంటే కనుక గురువు పక్కన ఉండగా మీరు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విధానం. గురువు ఉంటే ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఫలించింది. ఇంకా ఫలించే అవకాశం ఉండటం కూడా కాదు, ఖచ్చితంగా ఫలించింది. మీరు అన్నట్టుగా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాకపోతే అది వాడు సాధకుడు కూడా సాధన చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే గురువు అనేది ఒక మనిషి పక్కనే ఉన్నాడని కాదు, గురువు అంటేనే జ్ఞానస్వరూపుడు. ఆ నాలెడ్జి, ఆ భగవంతుడి మీద నమ్మకం నీ దగ్గర ఉన్నా కానీ మీరు సాధన చేయవచ్చు. అంటే గురువు సాధన ద్వారా కానివ్వండి, ఈ దేవుణ్ణి అర్చించడంలో కానీ వారికి వచ్చినటువంటి శక్తులు శిష్యులకు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అది శక్తిపాత విద్యలో ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. శక్తిపాతం శక్తిపాతం ఎట్లా జరుగుతుంది సార్? జరుగుతుంది అది మామూలుగా పక్కన ఉన్న చాలు, అతని సంకల్పం మాత్రం మీద జరుగుతుందండి శక్తిపాతం. అది అతని సంకల్పం మాత్రం మీద దేవతను కంట్రోల్ చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు మంత్రజపం చేస్తున్నారు, దేవత ఆవాహన జరుగుతుంది అంటే మరి ఎలా జరుగుతుంది? పిలువబట్టే కదా, దేవతను పిలుస్తూనే కదా మీరు మంత్రం చదువుతుంది. అవును, అది మీ సంకల్పం. అది అలాగే సాధకుడి యొక్క సంకల్పం అంటే గురువు యొక్క సంకల్పం మీద మాత్రమే ఆ దేవత మీకు శిష్యుడికి అనేది ప్రసన్నం అవుతూ ఉంటుంది. అలాగే మనం చెప్పండి. తర్వాత మీరు సాధన చేసుకోవాలి. అంటే సాధన చేసి దేవతను మీరు ప్రసన్నం చేసుకోవాలి. దేవతని పరిచయం చేయగలుగుతాడు గురువు. ఓకే, మార్గం చూపించగలరు. ఆ దేవతను మీరు నిలబెట్టుకోవాల్సింది మీరు. నియమ నిబంధనలు కానీ మంత్రానుష్ఠానానికి సంబంధించిన ఏ విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలు మీరు చేసుకుంటే కనుక, మీరు సాధన చేస్తే కనుక ఖచ్చితంగా అదే దేవతను మీరు పూర్తి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అదే దేవతను పూర్తిగా ప్రసన్నం చేసుకొని సుఖ సంతోషాలకు సంబంధించి కానీ జ్ఞానానికి సంబంధించి కానీ మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఆ గురువు ద్వారా ఆ దేవతను ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీరు గురువు స్థానంలో ఉన్నారు కదా, ఎవరైనా ఈ దీక్షలు ఇవ్వటం కానీ? నేను ఎప్పుడు కమర్షియల్గా అయితే ఎప్పుడు నేను చేయలేదు. యాక్చువల్గా నాకు సంబంధించి నాకు తెలిసిన వాళ్ళు సాధన చేసి చాలామంది కొంచెం అంటే మీరు అన్నారు కదా ఇందాక గతంలో అట్లాగే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మాత్రము నేను కొంచెం విధి విధానాలకు సంబంధించి అన్నీ నేర్పించి దానికి సంబంధించిన విద్య వరకు కొంతవరకు నేను ఇవ్వడం జరిగింది.
సార్ ఇంకో డౌట్ సార్, ఇప్పుడు గురువులు కానివ్వండి, వీళ్ళు దేవుళ్ళు ఎవరైనా వారి శిష్యులకు సంబంధించి ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని తీసేసుకొని వాళ్ళకు మంచి చేస్తూ ఉంటారు అని చెప్పి అంటుంటారు. ఇది నిజమేనంటారా? అది తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. యాక్చువల్గా అది అంత పూర్తిగా వేరే విద్య అది. రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా కానీ లేకపోతే వీళ్ళు ఎవరైతే శారదాదేవి ఉన్నారో గారు. అది యోగ విద్యలో మాత్రమే కుదురుతుంది. లేదా అనుష్ఠానంలో తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం అది పాసిబుల్ అవుతుంది కానీ మిగిలిన వాళ్ళకైతే కాదు. కానీ ఖచ్చితంగా క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో దేవతను సిద్ధి చేసుకున్నాక మాత్రం అతను చెప్పగలుగుతాడు. అంటే ప్రసన్నం చేసుకోవడానికి నయం చేయడానికి అవకాశం అనేది కొంతవరకు ఉంటుంది. వ్యాధులు నయం చేయటం కానీ ఏదైనా ఇబ్బందులు అంటే ఉన్నటువంటి ఇది ఎలా ఏదైతే ఉంటుందో ఇప్పుడు వ్యాధి అనేది సాధారణంగా మనకు శాస్త్రం చెప్తుంది. పూర్వజన్మ కర్మానుసారే వ్యాధి రూపేణ మనుష్యతి అనేసి శాస్త్రవచనం అది. దాని ప్రకారమే వస్తుంది. అలాంటి ఏదైతే ఉంటుందో అలాంటి దాన్ని కొన్ని విధానాల ద్వారా ఆపుకోవచ్చు. అది ఎలాగంటే దేవతా ప్రసన్న ద్వారా. అదే దేవతను మీరు ప్రసన్నం చేసుకోగలిగితే కనుక కొంతవరకు మీకు దారి చూపే అవకాశం ఉంటుంది. అంటే ఈ రోగాలు ఏదైతే ఉంటుందో వీటిల్లో కర్మవశాన సంభవించే కొన్ని వస్తాయి, లేదా మామూలుగా ఇప్పుడు దిష్టి కానీ ప్రయోగ విధానంలో సంబంధించినవి కానీ ఇలాంటి వాటి వల్ల వచ్చేవి వేరేగా ఉంటాయి. అలాంటి వాటిని మాత్రము మంత్రోచ్చారణ అనుష్ఠాన విధానంలో ఖచ్చితంగా అది క్లియర్ చేయొచ్చు. పెద్ద విషయం కూడా కాదు అది. కొంతమంది గురువులు మనం సినిమాల్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం, చనిపోయిన వారిని తాకంగానే వాళ్ళు లేవటం, అనారోగ్యంగా ఉన్న వారి మీద నీళ్లు జల్లంగానే వాళ్ళు ఆరోగ్యవంతులు కావటం, ఇట్లాంటి మిరాకిల్స్ ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉందా? అట్లా నీకు అలా జరిగే చేసేవాళ్ళు కానీ ఎవరు బయటకు రారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జస్ట్ మామూలుగా ప్రచారాల కోసం వేరేదేదో చెప్పుకోవడమే తప్ప, ఏదన్నా అత్యంత కారణం ఉంటే, ఏదన్నా బలీయమైన కారణం ఉంటే తప్ప సాధారణంగా వాళ్ళు బయటకు రావడం అనేది జరగని పని. ఇంకో డౌట్ గురూజీ, ఈ కుంభమేళాలు పుష్కరాలు వస్తున్నప్పుడు ఈ సాధు సంతులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, లక్షల మంది వస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు కనపడరు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడ ఉంటారు, ఎటు వెళ్తూ ఉంటారు? సాధారణంగా ఇప్పటి వరకు మనం చెప్పేది అదృశ్య రూపంలో అనేసి చెప్తారు. అది యోగ విద్య అంటే బేతాళ సాధన సంబంధించి కానీ కొన్ని విధానాల్లో అది పాసిబుల్. అఘోరీలకి అది ఖచ్చితంగా పాసిబుల్ అది. కాకపోతే అఘోరీలు అంటే మనం చూసే ఇప్పుడు గంజాయి మందాగి ఇక్కడ వీళ్ళు కాదు. వాళ్ళు పూర్తిగా నిరంతరము దీక్షా స్థితిలో ఉంటారు. ఎక్కువగా వాళ్ళు దీక్షలోనే ఉంటారు. అంటే సాధన ప్రయత్నంలోనే ఖచ్చితంగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళది కాదు. అంటే ఇప్పుడు బయట మనం ఏదైతే చూస్తున్నారో యాక్చువల్గా వీళ్ళందరూ కూడా నాద్ అంటారు. అంటే మీరు నాద్ అంటే మనం గురువు దగ్గర ఏదైతే నాద్ దీక్ష తీసుకుంటారో వాళ్ళు మాత్రం అవుతారు. పూర్తి అఘోరి అనుకుంటే మాత్రము వాళ్ళు బయటకు రావడం అనేది చాలా కష్టం. వాళ్ళ దగ్గర కొన్ని శక్తులు ఇలాంటివి ఖచ్చితంగా అంటే అది శ్మశాన విద్యకు సంబంధించి ఏదైతే అఘోరమూర్తి ఉన్నారో అఘోరమూర్తి ద్వారా అది పాసిబుల్ పూర్తిగా. లేదా అఘోర విధానంలో వచ్చేసరికి కాళీ, భైరవ ఇవన్నీ ప్రధాన దేవతలుగా వస్తుంది. అలాగే శ్మశాన సాధన సంబంధించి కొన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని అర్చన చేసి సిద్ధి చేసుకోవచ్చు. బేతాళం చేసుకొని ఇప్పుడు మీరు చెప్పిన అన్ని విద్యలు వాటిలో కుదురుతుంది. శ్మశానం అన్నారు, బేతాళ అన్నారు, శవ సాధన అంటూ ఉంటుంది. శవం మీద కూర్చొని కొన్ని పూజలు చేయాలి, వాళ్ళ నోట్లో దీపం వెలిగిస్తారు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నాయి అవి జరుగుతూనే ఉన్నాయి. అలాంటిది ఏం లేదు, అవి జరుగుతూనే ఉంటాయి బయట. బట్ అది ఎక్కడో జనసామాన్యానికి దూరంగా, చాలా దూరంగా, మీరు వెళ్ళలేని ప్లేస్లో, ఊహకు అందని ప్లేస్లో అక్కడ వాళ్ళు సాధన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది ఓన్లీ శక్తి కోసమో లేదా దాని ద్వారా ఏదో డబ్బుల కోసమో అలాంటి పనులు అయితే అఘోరాలు అయితే ఖచ్చితంగా చేయరు. అది వాళ్ళు సాధన అంటే దాని ద్వారా ఏదైతే ఉంటుందో జ్ఞానం పొందటానికి కానీ దాని ద్వారా కూడా మన సాధన. ఇప్పుడు మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తున్నప్పుడు, మనకు తెలియని జ్ఞానం వాళ్ళు ఇస్తున్నప్పుడు సాధకుడు అంటే కుతూహలం ఉన్న సాధకుడు ఎవడైనా సరే ప్రయత్నం చేయడానికి సాధనకు ప్రయత్నం చేస్తాడు. అఘోర విధానంలో పూర్తిగా తెగించిన వాడు అంటే పూర్తిగా విరాగి అతను. అంటే విరాగి ఖచ్చితంగా పూర్తిగా విరాగి అంటే అన్నిటి మీద వైరాగ్యంతో ఉన్నవాడు. ఖచ్చితంగా ఆ స్థితిలో ఉన్నవాడు మాత్రమే అక్కడ ఉండగలుగుతాడు. మామూలు వాళ్ళు ఉండటం అనేది జరగని పని. ఈ శవాలను కూడా తింటారు అని చెప్పి లేదు, అది సాంప్రదాయ పద్ధతిలో చిన్న పీస్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అది శవ సాధనకు సంబంధించిన ఒక మంత్రానికి సంబంధించిన విధానంలో మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏమి పర్టికులర్గా అట్లా వేసుకొని తినేది ఏం లేదు. యాక్చువల్గా పూర్తి అఘోరాలు చాలా మందికి నాథ సాంప్రదాయంలో మహామహల అఖాడాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి శాకాహారులు, పూర్తి శాకాహారులు. మరి వాళ్ళని నరమాంస భక్షకులు అని చెప్పారని. నరమాంస భక్షకులు అట్లాంటిది ఏం లేదు. ఈ బయట మీడియా ప్రచారం తప్ప ఏం లేదండి. అది ఓన్లీ జస్ట్ మీకు అఘోర సాంప్రదాయంలో ఒక సాధనలో మాత్రమే అది ఒక చిన్న విధి. అంటే మీరు ఏదైతే నోట్లో దీపం పెడతారో ఇట్లా ఏదైతే కొన్ని విధి విధానాలు ఉన్నాయో అలాగే ఇది తీసుకోవడం అనేది ఒక చిన్న విధి. అది కొన్ని మంత్రాలకు సంబంధించి సిద్ధి ప్రక్రియలో మాత్రమే.
ప్రతి ఒక్కడు కాదు. ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్క సాధకుడు అలా చేయవలసి వస్తుంది. అది మంత్ర విధానంలో ఒక భాగం మాత్రమే, అంతేగాని అది అఘోర విధానం అయితే కాదు. అది సార్ ఏ సాధన కోసం సార్ ఈ పూజ చేసేది? శవ సాధన కావచ్చు, శవాన్ని పెట్టుకొని ఏం సాధించాలని పూజ చేస్తూ ఉంటారు క్షుద్ర విద్యలు? క్షుద్ర విద్యలో అనమాకండి, ఎందుకంటే నేను చెప్తాను, క్షుద్ర విద్యకి మీకు అఘోర సాధనకి పూర్తి విరుద్ధం అసలు యాక్చువల్గా. ఓకే. క్షుద్ర విద్య ఏదైతే ఉంటుందో ఒక మనిషిని నాశనానికి కానీ ఒక మనిషి పతనానికి అంటే డౌన్ ఫాల్ చేయడానికి కానీ వీటికి సంబంధించిన ప్రయోగం మంత్రాన్ని ఎప్పుడైతే వాడు ప్రయోగం చేస్తాడో అది పూర్తిగా క్షుద్ర విద్య అవుతుంది. మీరు అది సాధన. యోగ విద్యలో ఇప్పుడు మనకి ఎన్ని విధానాలు ఉన్నాయో అది విధానాల్లో వాళ్ళకి అది ఇష్టమైంది. విరాగులు కాబట్టి వాళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉండగలిగేది వాళ్ళు కాబట్టి ఒక్కొక్క శక్తిని సిద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే ఆ గోరీలకు క్షుద్ర విద్యలకు సంబంధం లేదు అసలు. క్షుద్ర విద్యలు అంటే ఏంటి సార్? దేనికోసం వాడవచ్చు వాటిని? లేదు, అవి కొన్ని సంబంధించిన వేరే అంటే కట్టుడు కొన్ని మంత్రాలు వస్తాయి, వాటిని మాత్రమే వీళ్ళు జనాల మీద ప్రయోగం చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బాగున్నారు అంటే ఏదైనా జరగటం కోసం కానీ, అనారోగ్యం పాలు కావటం కానీ, లేదా ఫెయిల్యూర్ రావడం కోసం అనేసి ఎక్కువగా వీళ్ళు వాడుతుంటారు. చెడు కోసమే, క్షుద్ర అనగానే చెడు కోసమే. అఘోర విధానం ఎప్పుడు కూడా అది తప్పు విషయం ఏం కాదండి. అది వాళ్ళు జన్మ సార్థకత చేసుకోవడం కోసం ఒక పై మెట్టు ఎక్కాలంటే ఇది కంప్లీట్ చేసుకోవాలి. అది వాళ్ళ సాంప్రదాయంలో కొన్ని రకాల స్టెప్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క విద్యను నేర్చుకుంటూ వెళ్ళగలిగితే కనుక పూర్తి స్థాయికి అతను వెళ్ళగలుగుతారు. శవసాధన ఇది ఏదైతే ఉంటుందో అది నాకు తెలిసి చాలా తక్కువ స్టేజ్లో, అది ఇంకా దానిపైన చాలా శవ సాధన అనేది మేము అల్టిమేట్ అనుకుంటున్నాం, అది తక్కువది, ఇంకా చాలా ఉంది. ఇంకేముంటాయి సార్ పీక్లో అనేది డైరెక్ట్ మనిషి మీదనే చేస్తుంటారా లైవ్లో? మనిషి మీద ఉపయోగం ఏం లేదు. శవసాధన ఏదైతే ఉంటుందో శవాన్ని మీరు అక్కడ పెట్టినప్పుడు ఆ సంబంధించిన దేవతని, ఆ సంబంధించిన శక్తి ఏదైతే ఉంటుందో ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి డూ ఆర్ డై సిస్టమ్ యాక్చువల్గా సాగుకు తెగించి సాధన చేస్తారు. అంత డేరు అవన్నీ ఖచ్చితంగా సాధ్యమే. వన్స్ ఒక్కసారి మాత్రమే భయపడతాడు, రెండోసారి అలవాటు అయిపోతాడు. రెండోసారి కూర్చుంటున్నాడంటే వచ్చిద్దని పూర్తిగా తెలిసే కూర్చుంటాడు. మీరు సాధారణంగా ఎవరన్నా మీరు సాధన ఇప్పుడు మన కొన్ని విధానాల్లో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనాల్లో ఏదైనా సాధన చేస్తున్నామంటే వస్తుందో లేదో కూడా దేవత తెలియదు, ఆ జ్ఞానం కూడా పూర్తిగా వాడికి తెలియదు. కానీ అఘోర విధానంలో వాడికి పూర్తిగా తెలుసు, ఆ దేవత రావటం కానీ పోవడం కానీ అది పూర్తిగా ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఖచ్చితంగా కూడా ఒక అవగాహన ఉండే వాళ్ళు కూర్చుంటారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు చేసి భగవంతుడి మీద ఏదైతే మంత్రాది దేవత ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఏమి హాని చేయరు. కాళీ అయినా సరే, భైరవ అయినా సరే, ప్రత్యక్షంలో డైరెక్ట్గా ప్రత్యక్షీకరణ జరిగినా కానీ వాళ్ళైతే హాని చేసేదంటే ఏముండదు. కానీ సిద్ధిని ఇచ్చేటప్పుడు మాత్రము పరీక్ష కోసం మాత్రం భయపెట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముందు టెస్టింగ్ జరుగుద్ది. సిద్ధిని ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు దేవుళ్ళు. అంటే సడన్గా మీరు జపావస్థలో ధ్యానంలో కూర్చొని ఉంటారు, జపం జరుగుతూ ఉంటుంది. ఒక స్థితికి మీకు వెళ్ళిన తర్వాత శరీరం ఇవన్నీ కోల్పోయి ఒక స్థితిలో మీరు జపం చేస్తుంటారు. అప్పుడు సడన్గా దేవత ఒకసారి మీదకి రావడం కానీ, ఒక మనిషి అంటే మీరు చూస్తూనే ఉంటారు, మీరు కళ్ళు మూసుకొని ఉంటారు, ఏమీ కనపడదు. కానీ ఆ టైంలో థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, అంటే మీతో పాటు ఎదురుగా ఉన్నవి మొత్తం చూడగలుగుతారు. అట్ ద సేమ్ టైము దేవత కూడా ఉంటుంది. సడన్గా ఒక వ్యక్తి మీ మీదకు పరిగెత్తుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? అలాగే వాళ్ళు పరీక్ష అనేది జరుగుతూ ఉంటుంది కామన్గా, వికృతాగారాల్లో కానీ ఇది జరుగుతుంటుంది. కానీ వాళ్ళు ఎలాంటి సాధకుడిని మాత్రం ఎలాంటి హాని చేయరు. సార్ ఈ మంత్రతంత్ర విద్యల్లో కూడా నాగబంధన అనేది ఉంటుంది. ఈ మధ్య మనం పద్మనాభ స్వామి ఆలయం గురించి కూడా విన్నాం, ఇక్కడ నాగబంధం ఉంది, వెళ్ళకూడదు, ఆ నిధుల దగ్గరికి వెళ్ళకూడదు. అసలు నాగబంధం అంటే ఏంటి? లేదు, అది ఒక సిస్టమ్ యాక్చువల్గా, అది ఒక విద్య పూర్తికి సంబంధించిన, అంటే నాగ విద్యలకు సంబంధించిన వాటిలో ఏదైతే ఉంటుందో మామూలుగా జనాలకు తెలిసిన విధానంలో చెప్తున్నాను. యాక్చువల్గా వాళ్ళు ఏదైతే జరుగుతుందో అదే, అంటే ఒక సర్పాన్ని కానీ మంత్రయుక్తంగా దాన్ని వశం చేసి అక్కడ నిక్షిప్తం చేసి లైవ్ సర్పాన్ని ఏం కాదు, అది శక్తి అదృశ్య రూపంలో మామూలుగా మన కంటికి చూసినప్పుడు మీకు కనపడకపోవచ్చు, బట్ అక్కడ డైరెక్ట్గానే ఉంటుంది. పాము ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా అదృశ్య రూపంలో గమనిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కటి. మీరు ఎప్పుడైతే ఒరిజినల్గా ఖచ్చితంగా మీరు టచ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పటి వరకు నథింగ్ పట్టించుకోదు. నాగబంధం ఉంది, ఇప్పుడు ఉంది అంటారు. ఖచ్చితంగా సాధ్యమే అది. ఖచ్చితంగా నాగబంధం ఉన్న ఏ నిధి దగ్గరికి కానీ, పద్మనాభ స్వామి ఆలయంలో ఆ డోర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగే పని కావు.
అది వాళ్ళ పర్సనల్, అది మనకు సంబంధం లేని విషయం కదా. అంటే విద్య గురించి మీరు అడిగినప్పుడు ఉందా లేదా అనుకున్నప్పుడు అది దిస్ ఇస్ ట్రూ, ఇది ఖచ్చితంగా ఉంది విద్య. అంత బలమైన విద్య. ఖచ్చితంగా ఇది మామూలుగా మనకు పల్లెటూరులో, అంటే పల్లెటూరులో కొంతమంది గతంలో చేసిన వాళ్ళు నేను చూశాను. వాళ్ళు బయటికి పావును పిలవటం కానీ కాసేపు మళ్ళీ పంపించడం కానీ చేస్తుంటారు. విద్య అయితే ఉన్నది, విద్య గురించి అయితే వాస్తవం అది ఉంది. సరే, దయ్యం పట్టింది, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు, భూతం పట్టింది అని అంటూ ఉంటారు కదా. ఈ దయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అదే నేను యాక్చువల్ మనం దయ్యాలోనే అంటున్నాము. వాటికి సంబంధించి ఏంటంటే గ్రహాన్ని కొంతమంది ఒక మంత్రశాస్త్రంలో గ్రహాన్ని అంటుంటారు. పూర్తి సాత్విక పద్ధతిలో తీసుకున్నప్పుడు పితృదేవతలనే అవుతారు వాళ్ళు. కాకపోతే కోరికలు తీరక కానీ ఇలాంటి ప్రభావం వల్ల, అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తెలియదేం కదా. ఈ పితృదేవతలను కూడా దయ్యాలు ఆత్మలు భూతాలు అనొచ్చా? పితృదేవతలను అనకూడదు యాక్చువల్గా. అంటే దయ్యాల భూతాలు అంటూ సపరేట్గా ఏముండదండి. మామూలుగా ఉన్నది పితృదేవతలు. ఇప్పుడు మా పితృదేవతలు మాకు ఎలాగో మీకు వేరే విధంగా అది కామన్ గా ఇక్కడ. ఎందుకంటే చనిపోయిన తర్వాత మాత్రమే వచ్చే అది ఆత్మలు ఇవన్నీ కావచ్చు. సాధారణంగా ఏం జరుగుతుందంటే యోని రూపాంతరం చెందుతుంది. మనిషి జన్మ ఏదైతే ఉంటుందో మనిషి జన్మ తర్వాత యోని రూపాంతరం చెంది అతను చేసిన కర్మలను బట్టి అది పిశాచ, లేకపోతే బ్రహ్మరాక్షస, లేకపోతే భూతమా అనేది ఈ విధంగా మారుతూ ఉంటుంది. అది ఈశ్వరుడు తప్ప ఎవరికి తెలియంది కదా. ఇది ఉందా సార్, చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతకటం, ఇట్లా ఈ సైకిల్ తిరుగుతూ ఉంటది అని చెప్పి అంటూ ఉంటారు? ఖచ్చితంగా పునర్జన్మ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీరు అందులో డౌట్ అయితే లేదు. అదే నేను చెప్పాను కదా, మీరు సాధారణంగా మనిషి చనిపోయే వరకు శాస్త్రం కానీ కొన్ని మతాలు కానీ కొన్ని చెప్పేది ఏంటంటే మనిషి చనిపోయే వరకు చెప్తుంటారు, అంతమించి వాళ్ళు చెప్పరు కదా. బట్ మన హిందూ ధర్మంలో వచ్చేసరికి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మన సాధకులు చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు, చూపించగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ ఇది రెండోది ఉందంటే మూడోది ఖచ్చితంగా ఉంటుంది కదా. మా వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళకు దేవుణ్ణి చూపిస్తారు, ఇంకా ఆ క్వశ్చన్ అడగట్లేదు ఏంటని నేను అడుగుతాను. ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత అసలు విషయానికి వద్దాం. ఖచ్చితంగా పునర్జన్మ ఉంది, చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతకటం, ఇవన్నీ ఖచ్చితంగా అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది మనకు తెలియదు. అంటే ఒక మానవ మేధస్సుకు అందనది అది. చిమ్మే అంటుంటారు కదా, శివునాజ్ఞ చీమని, అది ఈశ్వరేచ్ఛ. అది అందుకే ఒకటే మాట అంటారు, ఈశ్వరేచ్ఛ. ఎవరి సంకల్పం ఎలా ఉంటుంది, ఆయన సంకల్పం అనేది తెలియదు. బట్ కర్మసాక్షి, ఖచ్చితంగా ప్రతిదీ జరిగేది ఆయన చూస్తూనే ఉంటాడు. దయాలు భూతాలు ఉన్నాయి, దయ్యాలు అని అనలే కానీ పిశాచ జన్మలు ఏ అయితే ఉన్నాయో అవి ఉంటాయి ప్రాణులు. ఈ చేతబడి బాణామతి చేతబడి ఉన్నాయి వాళ్ళు లేరులేండి ఎవరు చేసేవాళ్ళు. అదే నేను ఇందాక చెప్పాను కదా, క్షుద్ర విద్యలకు సంబంధించి క్షుద్ర మంత్రాలు కొన్ని వస్తాయి. ఆ మంత్రాలనే వీళ్ళు అనుష్ఠానం చేసి ఏదో కోళ్ళకు వాటిని ఇచ్చేసి కొన్ని విధానాల ద్వారా వీళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు మనిషికి. ఏదో బొమ్మని చేయటం, దాన్ని సూదితో కూర్చితే వీళ్ళకు నొప్పి లేవటం, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు కదా. పుత్తాలికి సంబంధించిన విద్యలో పుత్తాలి విద్యలో ఏంటంటే సాధారణంగా మంచి ఉంది, చెడు ఉంది. అంటే చెడిపోయిన ఏదో ప్రాబ్లం ఉన్న వాళ్ళని బాగు చేసే విధానం కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు ఉన్నారా సార్ పుత్తాలి విద్య చేసేవాళ్ళు, నేర్పించేవాళ్ళు? ఖచ్చితంగా. ఎట్లా జరుగుతుంది సార్ అది? ఇంకా అవన్నీ సీక్రెట్ అనేం కాదు, పబ్లిక్ అంత బాగోదు తెలిస్తే. అది ఒక విధానం ఉంది, సిస్టము. కానీ అది ఖచ్చితంగా అది విద్య మాత్రమే. అది దాంట్లో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు అంటే చెడు చేసేది వాడి ప్రవర్తన బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వంట చెరుకు మామూలుగా చాకులు అవి కిచెన్లో ఉంటాయి, కత్తులు అవి. ఇప్పుడు వాడు చెడు వృత్తి ఉన్నవాడు దాన్ని మర్డర్కి లేదా వేరే వాటికి వాడుతూ ఉంటారు. మంచి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి కూరగాయలు కట్ చేసుకోవడం, అవసరానికి సంబంధించి వాళ్ళు వాడుతుంటారు. ఇప్పుడు చాకు తప్ప, తయారు చేసిన వాడు తప్ప? వాళ్ళు చేసే విధానంలో ఎవరైతే ఆలోచన విధానం ఉంటుందో అలాంటి దుర్మార్గం పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది తప్పు అవుతుంది, కానీ అది విద్యదైతే తప్పు కాదు.